అక్రమాల చిట్టాల గురించి నీ దందాల గురించి నేను మాట్లాడుతుంది, కానీ సామాన్య ప్రజల్ని వేధించే భయభ్రాంతుల గురించి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ నువ్వేదో అనుకుంటున్నావు, ఏదో స్వచ్ఛమైన నీతివంతమైన స్టబ్బన్గా ఉండే ఆఫీసర్ అని చెప్పి ఇవాళ కలెక్టర్ ఇవాళే కలెక్టర్ కాలే, అనాదిగా కలెక్టర్ ఉన్నారు అక్కడ. ఏ కలెక్టర్లు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఏ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, ఏ ఉడా పర్మిషన్ ఇచ్చింది, ఏ ఆఫీసర్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసిండ్రు, ఇవన్నీ ఒక్క ఏళ్ళు చూపించే ప్రయత్నం చేస్తే 4 ఏళ్ళు చూపిస్తాన విషయాన్ని మర్చిపోకు. ఆనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాడు అయ్యప్ప సొసైటీలో ఇట్లా ఇల్లు కూల్చేసే ప్రయత్నం చేసిండ్రు, 4 రోజులకి తూకం ముడిచిండ్రు. ఆ తదుపరి ఏం చేసిండ్రో ఆనాటి హైదరాబాద్ ప్రజానికానికి తెలుసు. ఇవాళ మీరు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక, వాటి మీద చర్చించేటువంటి వెసులుబాటు లేక ఇవాళ ప్రజలు డైవర్ట్ చేయడం కోసం నెగిటివ్గా అంటే దీన్ని అపోజ్ చేస్తూ మాట్లాడారు. అలాగే హరీష్ రావు ఇది హైడ్రా అంతా కూడా హైడ్రామా అంటూ ఉన్నారు. హరీష్ రావు బయట చేస్తే దాని మీద అక్రమ కేసులు, అసలు దాడి చేస్తే మరి ఆధారాలు ఉండాలి కదా. ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి, పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ మధ్య హైడ్రాతో ఓ న్యాయం లేకుండా ఓ నోటీస్ ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి, వి సపోర్ట్. అంతెందుకు పల్లారాజేశ్వర రెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఒక్క ఇంచున్న చెప్పండి, రాజేశ్వర రెడ్డి గారు 24 గంటలు కొట్టేస్తారు. కానీ మీరు ఏ రూల్స్ లేవు, ఏ నిబంధనలు లేవు, రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా. దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడితే అక్కడ. వెర్షన్ అండ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఒకసారి 40 సంవత్సరాల ఎస్సీ కానీ మొత్తం ఎస్సీలే ఉంటారు అక్కడ, కట్టుకున్నారు, వాళ్ళకి అన్ని ట్యాక్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఇవాళ మీరు నోటీసులు ఇచ్చారు, మరి అలా పరిస్థితి ఏంటి? మరి 40 ఏళ్ల కింద కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ వచ్చేసి బీద ప్రజల మీద నోటీసులు ఇవ్వడం వల్ల దానికి ఏం చేశారు? మీరు ఒక గుడి కూడా ఇచ్చారు, మీరు గుడి కూడా మీరు ఇలా మన నోటీస్ ఇచ్చారు. గ్రేవ్ గార్డ్కి ఏనికి అవకాశాలు లేవు, గ్రేవ్ గార్డ్ పెట్టిన అవకాశాలు. పాయింట్ ఏంటంటే ఆయన మాట్లాడింది చాలా మంచిది ఈ నిర్ణయం, హైడ్రా ఆపరేషన్ మంచిదే, కానీ పేదల విషయంలో కాస్త ఆలోచించండి అని ఆయన చెప్తున్న పరిస్థితి. అంటే ఆయన సపోర్ట్ చేస్తున్నట్టే హైడ్రా ఆపరేషన్ని. సో హైడ్రా మీద పార్టీల్లో భిన్నాభిప్రాయాలు, పార్టీ నేతల్లోనే వితిన్ ద పార్టీ భిన్నాభిప్రాయాలు ఎందుకు అంటే ఇప్పుడు మంచిదని చెప్తే రేవంత్ రెడ్డి లాభం అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం లాభం అవుతుంది. చెడ్డదని చెప్తే ప్రజలు తిడతారు. ఏం చేయాలి? మధ్యలో నలిగిపోతున్నారు రాజకీయం, ఏమేమి మాట్లాడలేని పరిస్థితి. సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరు చేసినా హైడ్రా అనేది కరెక్టా కాదా? అంటే చెరువుల ఆక్రమణ హైదరాబాద్లో జరిగిందా లేదా? మొదలు చెప్పండి. ఎక్కడ హైదరాబాదులో ఒక్క చెరువు ఆక్రమించుకోబడలేదు, చెరువులు చాలా సురక్షితంగా ఉన్నాయని ఏ రాజకీయ పార్టీ చెప్తున్నా చెప్పండి. చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాలు, ప్రజల ఆస్తులు దురాక్రమణకు గురయ్యాయా లేవా? దీనికి ఆన్సర్ ఎస్, నో, రెండే కదా. నా అంచనా ప్రతి పార్టీ ఎస్ అంటది. ఇక అంతకన్నా నో అన్నాడు ఎవడు ఉండడు, దౌర్భాగ్యుడు. రెండవది, మరి ఇలా దురాక్రమణకు గురైన చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్ని తిరిగి ప్రభుత్వానికి అంటే ప్రజలకు చెందాలా వద్దా? ఎస్ ఆర్ నో మీరు చెప్పండి. ఎస్. మరి చెందాలి అన్నప్పుడు దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలని కూల్చాలా వద్దా? ఎస్ ఆర్ నో? ఎస్. మరి ఇక్కడ వరకు ఒపీనియన్లో తేడా ఏమీ లేదు కదా. ఇకపోతే మీరు ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? పొలిటికల్గా సెలెక్టివ్గా ఉండకూడదు అంటే ప్రతిపక్షాలకు సంబంధించినది వేటి ముట్టుకోవద్దా? ఎందుకంటే ముట్టుకుంటే అది రాజకీయ కక్ష అవుతుందా? ప్రతిపక్షమా అధికార పక్షమా సంబంధము లేదు, అది అక్రమమా సక్రమమా అనే దాని ఆధారంగానే ప్రతిపదిక తీసుకోవాలి. ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ సంబంధించిన వాటిని కూలగొడితే దాన్ని సమర్థిస్తూ అధికార పార్టీ ఎందుకు కూలగొట్టలేదు అడగాలి. కానీ ఇప్పుడు అడుగుతున్న తీరెట్లుందంటే, అధికార పార్టీ వాళ్ళకి కూలగొట్టలేదు కనుక మాది కూడా కూలగొట్టకుంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఎస్, ప్రతిపక్షాన్ని కూలగొట్టారు, ఫైన్, మరి అధికార పార్టీ ఎందుకు కూలగొట్టాడు అని అడగండి. పోయి ధర్నా చేయండి. ఇంకో ఈ ప్రాపర్టీ అధికార పార్టీ ప్రాపర్టీ, నాయకుని ప్రాపర్టీ ఇక్కడ ఎందుకు కూలగొట్టరని ఒక 500 మందిని తీసుకెళ్ళి ధర్నా చేయండి. అది అక్రమ ప్రాపర్టీని నిరూపించండి. నాలాంటి వాళ్ళని కూడా చేస్తాం. లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ
సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లు తీసుకెళ్ళండి. ఇంకా చూడండి, ఇదిగో అధికార పార్టీ నాయకునికి సంబంధించిన అక్రమ నిర్మాణం, దీన్ని కూలుస్తలేరు అనండి, మనం అందరం పోదాం. సో అందువల్ల పొలిటికల్గా సెలెక్టివ్గా ఉన్నదాన్ని ఎక్స్పోజ్ చేద్దాం, దాన్ని బయట పెడదాం, వాటిని కూడా కూల్చమని అడుగుదాం. కూల్చకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఇది నెక్స్ట్ పార్ట్. తర్వాత పార్ట్ ఏంటి, గతంలో పర్మిషన్లు ఇచ్చారు కదా, ఏం చేద్దాం మరి? గతంలో పర్మిషన్లు ఇచ్చిన మాట నిజం, గతంలో అనుమతులు ఇచ్చిన మాట నిజం. ఇప్పుడు ఎన్కన్వెన్షన్లు అయితే అనుమతులు లేవంటారు కదా. ఇప్పుడు అనుమతులు లేని ఎన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత కదా ఇవన్నీ మాట్లాడేది. అనుమతులు ఉన్నాయనుకుందాం కదా, అనుమతులు ఉంటే ఇప్పుడు హైకోర్టు ఒక తీర్పు చెప్తే ఆ తీర్పును సుప్రీంకోర్టు మారుస్తలేదా? మరి గతంలో హైకోర్టు ఏ తీర్పు చెప్పింది కదా, నాకు ఆ తీర్పే కావాలని అంటారా? సో నాకు సంబంధం లేదు కదా. ఇప్పుడు గతంలో ఒక పాత ఎగ్జామ్లో ఫెయిల్ అవుతావు, సప్లిమెంటరీలో పాస్ అయితే ఏ సర్టిఫికేట్ ఉంటుంది నీకు? నువ్వు సప్లిమెంటరీలో పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటుంది తప్ప, అప్పుడు ఫెయిల్ అయినావు కదా నీకు అదే సర్టిఫికేట్ ఇస్తా అంటే నడుతుందా? సో అందువల్ల ఇప్పుడు ఒక గతంలో తప్పులు జరిగిన మాట నిజం, తప్పులు జరిగినావు కనుకనే ఇప్పుడు కూల్చాల్సి వస్తుంది కదా, లేకపోతే ఎందుకు వస్తుంది? అందువల్ల ఆ అధికారులను ఏం చేస్తావు? ఇప్పుడు నేను అడిగాను నిన్న రంగనాథ్ను, వాళ్ళని ప్రాసిక్యూషన్ కూడా చేస్తామని చెప్పారు. ఒక హైడ్రాకో పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వమని అడుగుతున్నాం. వీల్ ప్రాసిక్యూట్ దెమ్, అంటే అప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులను ప్రాసిక్యూట్ చేయాలి, అది అడుగుదాం. వాళ్ళపైన చర్యలు తీసుకోమని అడుగుదాం. సో దట్ భవిష్యత్తులో అనుమతులు ఇచ్చేటప్పుడు ఏ ఒత్తిళ్లు చేసినా కూడా అంత తొందరగా అధికారులు లొంగరు. అమ్మ ఇది మా మెడకే చుట్టుకుంటుంది అన్న భయం అని ఉంటుంది. సో అందువల్ల గతంలో అనుమతులు ఇచ్చారు గనక ఇప్పుడు కూల్చకూడదని అందామా, గతంలో అనుమతులు ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకుందామని అందామా? రెండిట్లో ఏదో ఒకటి అనాలి కదా. మరి గతంలో మీరే అనుమతులు ఇచ్చారు కదా, అందుకే చర్యలు తీసుకోవద్దు, చెరువు దురాక్రమణ కానివ్వండి అనేది స్టాండా చెప్పాలి. ఇప్పుడు ఈటలాంధ్రైనా బీజేపీ నాయకులైనా చెప్పాల్సింది ఏంటంటే గతంలో అనుమతులు ఇచ్చారు అందుకొరకు ఇప్పుడు వదిలేద్దామా, లేదా గతంలో అనుమతులు ఇచ్చినా ఇప్పుడు కూల్చేసి అనుమతులు ఇచ్చిన అధికారులపైన చర్యలు తీసుకోమని అంటున్నారా? అది తేల్చండి క్లారిటీగా. అది తేల్చరు, అడగకుండా మాట్లాడతారు. ఇక ఎవరైనా అడిగేది పేద మధ్యతరగతి ప్రజలు దశాబ్దాలుగా ఒక తెలుసో తెలియకో బిల్డర్ల మోసాల వల్లనో వ్యవస్థల దుర్మార్గాల వల్లనో అక్కడ ప్లాట్లుండి ఉంటున్నారు. వాటిని ఏం చేయాలి? అక్కడ మాత్రం ఖచ్చితంగా మానవీయ కోణం ఉండాలి, అనుమానమే లేదు. నువ్వు రాత్రి 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉంటున్న ఇల్లు కూలగొడతా అంటే అతను ఎక్కడ పోతారు? రోడ్డు మీదకి వస్తారా? మామూలు విషయం కాదు. నేను అందుకే అది రంగనాథ్ నిన్ను అడిగితే అసలు 100% వాటిని ముట్టుకోమన్నాడు. మీరు నా ఇంటర్వ్యూలు చూడండి కావాలంటే, 100% ముట్టుకోము, దానిపైన ప్రభుత్వం ఏదైనా పాలసీ ఇవ్వాలి తీసుకుంటుంది, మేము మాత్రం ఇప్పుడు ముట్టుకోము అని చెప్పాడు. అందువల్ల ఆ ఇష్యూ క్లియర్. అది మీకు పేదలు మధ్యతరగతి ప్రజలు వాళ్ళపైన పడితే మామూలుగా ఉండదు కదా, ప్రజలు తిరగబడరా, అంత వేల సంఖ్యలో ఉంటారు. దానికి ఏదైనా మానవీయ పరిష్కారాన్ని చూసుకోవాల్సిందే. ఏం చేయాలనేది తర్వాత ఎవాల్వ్ అవుతుంది పాలసీ. ఏ పాలసీ కూడా ఒక్క రోజుల్లో రాదు కదా. సో అందువల్ల హైడ్రా విషయంలో ప్రతిపక్షాలు ఇంత కన్ఫ్యూజన్ గందరగోళం ఉండటానికి కారణం అన్ని పార్టీల రాజకీయ నాయకులకు, వీళ్ళకు వాళ్ళకని కాదు, అన్ని పార్టీలలో ఉన్న రాజకీయ నాయకులకు ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయి. కొంతమందికి, అందరికీ ఉన్నాయని నేను అంటలేదు, కొంతమందికి ఉన్నమాట నిజం. వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీతో సంబంధం లేదు, అన్ని పార్టీలు ఉన్నారు. పొలిటికల్ క్లాస్కు ఈ ల్యాండ్ గ్రాబింగ్కు చాలా దగ్గర సంబంధం ఉంది, అనుమానమే లేదు. ఈ పొలిటికల్ క్లాస్కు అక్రమమైన సంబంధం ఉంది. ఎప్పుడైనా నీకు రాజకీయంగానో ఇతరత్రానో పవర్ ఉన్నవాడే కదా అక్రమ నిర్మాణంతో అనుమతులు తెచ్చుకోగలడు. వేరేవాడు అక్రమ నిర్మాణాలతో అనుమతి తెచ్చుకోగలడా? సాధ్యం కూడా కాదు. సామాన్యుడైతే ఊకుంటారు, అధికారులు వాయించబడేరు. బలం ఉన్నోడు కనుకనే ఊకుంటారు. పొలిటికల్గా మేనేజ్ చేసుకోగలిగేవాడు, ఆర్థికంగా మేనేజ్ చేసుకోగలిగేవాడు. అందువల్ల ఖచ్చితంగా ఈ పని మంచిది అని నీవు నమ్మితే ఈ పనిని మరింత మంచిగా అమలు చేస్తానికి ఏం చేయాలో ఆలోచిద్దాం. రైట్ సార్. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ డిమాలిష్ చేసిన